కాపుల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ 2.5 ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని కాపులంతా కూటమి కోటేస్తే ఆయనేమో మరో 15 నెలలు చంద్రబాబును మొయ్యాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ చూసి కాపులంతా ఓటేస్తే ఇప్పుడు కాపులపై దాడులు జరుగుతున్నాయని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని గుంటూరు జిల్లాలో మండిపడ్డారు నాని. మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ పరిశీలించిన రైతులతో మాట్లాడిన నాని ధూళిపాల్ నరేంద్ర పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. ధూళిపాల్ నరేంద్ర గుంటూరు, కృష్ణా జిల్లాలో గేదె పాలు కలెక్ట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి అమ్ముతున్నారని, గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావట్లేదని సెటైర్స్ వేశారు పేర్ని నాని. కాపుల్నే టార్గెట్ చేశారయ్యా, కాపుల్నే టార్గెట్ చేశారు. అవసరం అయిపోయింది. ఓడమల్లి బోడిమల్లి అయ్యాడు, అల్లుడు ఇంకేదో అయ్యాడు. అవసరం తీరిపోయాక అల్లుడు ఏమవుతాడు, ఏదో అయ్యాడు. పడవ దాటాక ఓడమల్లి బోడిమల్లి అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మాకున్నాడు చాలు, మా జేబులో ఉంటాడు. మీరు ఎంతమంది ఉన్నా కాపులు మా అధికారంతో తన్నులు తినండి, బూతులు తిట్టించుకోండి, కేసులు కట్టించుకోండి, జైల్లో సావండి. మాకెందుకు తురుపు మొక్క, మీ కులం తురుపు మొక్క మా జేబులో ఉంది. ఎలక్షన్కి తీస్తాం, ఊపుతాం. మీరందరూ మామూలుగా తెల్లేసరి చూపించినట్టుగా పాము ఇట్ట మెలికలు తిరిగి పడుకున్నట్టుగా మీరందరూ పడుకుని మాకు సైకిల్ కొట్టేస్తారు అనేటువంటి పొగరబోతుతనంతో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారు. కాపులు ఒకసారి మాత్రమే మా ఓడి చెప్పాడు, మన కులానికి కూడా రాజ్యాధికారం వస్తుంది, కమ్మోళ్ళకి రెడ్లకే కాదు కాపులకు కూడా ముఖ్యమంత్రి సీటు కావాలి వస్తుందని నమ్మి ఓటేశాము.